హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను రాజ్మా కర్రీ రెసిపీని మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఎలా అదరగొట్టాలో చూపిస్తాను. చాలా బాగా చేసుకోవచ్చు, చాలా ఈజీ రెసిపీ. ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది రాజ్మాలో. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, జిమ్ చేసే వాళ్ళకి, చిన్నపిల్లలకి ఎవరికైనా తినొచ్చు. చాలా మంచి రెసిపీ అనమాట. రైస్తో బాగుంటుంది, రోటీస్తో కూడా బాగుంటుంది. ఇలా పలావు, జీరా రైస్ ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి రెసిపీ. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు రాజ్మాని మన సౌత్ ఇండియన్ స్టైల్లో కాస్త చేంజ్ చేసి నేను రెసిపీ చూపిస్తాను. దానికోసం మొదటగా 5 టమాటోలను తీసుకున్నానండి. ఈరోజు నేను చేసే కర్రీ 8 to 10 మెంబర్స్కి సరిపోతుంది. అయితే కాస్త ఎక్కువగానే చేశాను అనమాట. నేను 5 టమాటోలు తీసుకున్నాను. అవి కాస్త పండినవి ఉండాలి, మరీ పండినవి కాదు, కాస్త పండినవి. అంటే ఒక 80% పండినవి అయితే చాలా బాగొస్తుంది రెసిపీ. వీటిని 4 భాగాలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక గిన్నెలో కొంచెం నీళ్లు వేసేసి, అంటే ఒక స్మాల్ గ్లాస్ వాటర్ వేసేసి ఈ టమాటోలను వేసి స్టవ్ వెలిగించేసి అలా పెట్టేసేయండి. ఒక్క ఉడుకు ఉడకాలి. బాగా ఉడికేటప్పుడు మనము ఏం చేయాలో చెప్తాను. మూత పెట్టేసి ఉడికించండి. మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, టమాటోలు, ఉల్లిపాయలు అయితే ఈక్వల్ రేషియో తీసుకోవచ్చు. ఉల్లిపాయలు కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను, బిగ్ సైజ్ ఉల్లిపాయలు. వాటిని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నేను చూపించిన విధానంగా కట్ చేయండి, చాలా సన్నగా. ఇంకా వీటిని మనము గ్రేవీ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇది మనకు సౌత్కి తగినట్టు చేసుకోవచ్చు. మామూలుగా అయితే గ్రేవీ అంటే కాస్త ఉల్లిపాయలు, టమాటోలు వాట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసి గ్రేవీ చేస్తుంటారు. అలా అక్కర్లేదు, ఇలా చేసి చూడండి, రెసిపీ అదిరిపోతుంది అంతే. చూడండి, ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా వీలైతే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోండి. మనము రెసిపీ తినేటప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయా లేవా అనే డౌట్ వస్తుంది అనమాట. టమాటోలు అలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఉల్లిపాయలని ఇలా నేను వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన ఉంచేసాను. మీ దగ్గర చాపర్ ఉంటే దాంట్లో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రాజ్మా. ఇలాంటి రాజ్మా తీసుకున్నాను, బాగా కలర్ ఉండే రాజ్మా ఇలాంటివి తీసుకున్నాను. ఇవి కూడా 2 కలర్స్ వస్తాయి. కాస్త డార్క్ రాజ్మా అనమాట. నీళ్ళల్లో వేసేసి మునిగిన తర్వాత 4 నుంచి 5 గంటలు నానబెట్టండి. కాస్త తక్కువ సమయం ఉంది అంటే వేడి నీళ్ళల్లో నానబెట్టండి. నేనైతే ఈరోజు వేడి నీళ్ళల్లోనే నానబెట్టాను. 3 to 4 అవర్స్లో నానిపోయింది. 3 అవర్స్లోనే నానిపోతుంది వేడి నీళ్ళల్లో నానేస్తే. వీటిని మనము ఎంతమందిని తింటామో ఒక పిడికెడు తీసుకోండి, సరిపోతుంది. అంటే నేను ఈరోజు 5 నుంచి 6 పిరికెళ్ళు తీసుకున్నాను. అయితే 8 మెంబర్స్కి అలా వచ్చిందనమాట. నెక్స్ట్ డే కూడా మేము యూస్ చేసుకున్నాం మార్నింగ్. ఆ తర్వాత దీంట్లో మునిగినంత నీళ్లు వేసేసి ఒక 1/2 స్పూన్ నూనె వేసేసేయండి, త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో 8 విజిల్స్ రానివ్వండి. ఇంకా 10 విజిల్స్ వచ్చినా ఇబ్బంది లేదు, రాజ్మాకు ఎక్కువ సమయమే పడుతుంది. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కాస్త గార్లిక్, వెల్లుల్లి, కొంచెం అల్లం ఇది తీసుకున్నాను. వాటిని బాగా రోట్లో దంచండి. ఆ మసాలా సూపర్గా ఉంటుంది. కొంచెం జీలకర్ర వేసేసి దంచేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది మసాలా ముద్ద. ఇంకా రోట్లో దంచిన మసాలాతో మనం ఏ రెసిపీ చేసినా అదరహో అనాల్సిందే, అంత బాగుంటుంది కదా, మీకు తెలియంది ఏముంది. ఆ ముద్దను తీసి పక్కన ఉంచేసాను. ఆ తర్వాత టమోటోలు బాయిల్ అయిపోయాయి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీలోకి తొక్కతో పాటు వేసేసేయండి. ఏమీ కాదు, ఆ పీల్ తీయాల్సిన అవసరం కూడా లేదు. దాంట్లో గడ్డిగా పోషకాలు ఉంటాయి. మనము మిక్సీకి వేసేస్తే సెకండ్స్లలో ఆ గ్రేవీ అయిపోతుంది. ఇది సుజాత మిక్సీ, ఈ మధ్యనే కొత్తగా కొన్నానండి. వీడియో కూడా ఉంది, చూడండి, చాలా బాగుంది మిక్సీ. గ్రేవీ తయారైపోయింది. ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక పెద్ద ప్యాన్ కానీ కాస్త మందంపాటి కడాయి, పాత్ర ఏదైనా పెట్టండి. నేనైతే ఇలా ఒక ప్యాన్ కాదు, గిన్నె కాదు, అలాంటివి కొన్నానమాట. ట్రైప్లై చాలా యూస్ఫుల్ అండి, ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ నూనె, 1 స్పూన్ నెయ్యి వేశాను. మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అలా వేసుకోండి, తగినంత వేసుకోండి. ఆయిల్ చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర వేశాను. రోట్లో దంచిన పచ్చిమిర్చి ముద్ద, ఆ తర్వాత 3 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి వేశాను. అది కూడా వేశాను.
అయితే జీలకర్ర మనకు కావాల్సిన మసాలా, గరం మసాలా అలాంటిది కొంచెం తక్కువగానే వేసుకోండి. అయితే ఎక్కువగా కావాలి, స్పైసీగా కావాలి అంటే ఇంకాస్త వేసుకోవచ్చు. మన సౌత్ ఇండియన్స్ అయితే తగు మాత్రం వాడుకుంటాం కదా, మరి ఇంత పోసేయం గరం మసాలా. ఆ తర్వాత ఇంకా బాగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఆహాహా, అరోమా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. అయితే వేయించేప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేయండి. ఈ ఉప్పు వేసినప్పుడు గుర్తుంచుకోండి ఎన్ని స్పూన్ల ఉప్పు కలుపుతున్నాము అనేసి. రెసిపీ ఆఖరిలో మరి వేయాల్సి వస్తే అన్నీ మర్చిపోయి వేసేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది. అలా ఉప్పు వేసిన తర్వాత త్వరగా ఈ ఉల్లిపాయలు అనేవి వాడిపోతాయి. ఇది చూడండి బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీరని సన్నగా తరుక్కొని ఒక గుప్పెడు పెట్టుకొని ఉండండి. సగం దీంట్లో వేసేసి వేయించండి. అబ్బా ఆహా, సూపర్ టేస్ట్ అంతే. ఇంకా ఆ గ్రేవీని, టమాటో గ్రేవీని కూడా వేసేయండి. వేసేసిన తర్వాత బాగా కలపండి. ఇంకాస్త కొంచెం కలరు టేస్ట్ రావాలి అంటే హాఫ్ స్పూన్ చక్కెర వేసేయండి. వెంటనే కలర్ పెరుగుతుంది. ఆ తర్వాత తగినంత కారపొడి చూసుకొని వేయండి. అయితే రాజ్మాకి మాత్రము కాస్త కొంచెం కారం తగులుతేనే బాగుంటుందండి. చప్పచప్పగా ఉంటే రాజ్మా కూడా చప్పచప్పగా ఉంటుంది, అంత బాగోదు. కొంచెం అలా కారం తగిలితేనే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఆహా మగ్గనివ్వండి. సూపర్గా వాసన వస్తుంది. నేనైతే ఆహా ఊహో అని ఆస్వాదించాను. ఇంకా మీకు కూడా దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి అలా ఆయిల్ పైకి వచ్చి బాగా ఉడుకుతుంది, క్రీమీగా తయారవుతుంది. ఇంకాస్త ఉడకాలి. మరి కాసేపు మూత పెట్టి అలాగే సిమ్లో పెట్టేసేయండి. హాయిగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా కుక్కర్ అయిపోయింది, చల్లారింది. విజిల్ తీసి చూపిస్తాను. బాగా ఉడికిందండి. నొక్కి చూపిస్తాను. సాఫ్ట్గా అవ్వాలి, అప్పుడే బాగుండేది. చాలా వేడిగా ఉంది కదా, చాలా వేడి ఉంది. అయితే నేనేం చేస్తానంటే, కొంతమంది అలాగే వాడుతూ ఉంటారు. నేనేం చేస్తానంటే సగం మ్యాష్ చేసేస్తాను, సగం అలాగే ఉంచుతానమాట. ముద్దగా గ్రేవీగా సూపర్ వస్తుంది. ఒక హాఫ్ పార్ట్ ఏమి తీయలేదు, అందులోనే ఉంచి మ్యాష్ చేసేసాను మ్యాషర్తో. చూడండి అలా రావాలి. ఈ పక్కనేమో అలా సీడ్స్, గింజలు రాజ్మా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నీళ్ళన్నీ పడేయకుండా మనం తగినన్ని నీళ్లు పెట్టుకుంటే అన్నీ యూస్ చేసుకోవచ్చు. బోల్డ్ అన్ని నీళ్లు వేసారనుకోండి అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఆహా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి. మొదట రాజ్మా ఉడకడానికి ఉప్పు వేసాను, ఒక స్పూను. ఉల్లిపాయల్లో ఒక స్పూన్ వేసాను. నాకు బాగా తక్కువ అనిపించింది, మరొక 2 స్పూన్లు వేసాను. అయితే నేను ఎప్పుడైనా ఈ స్పూను చిన్న స్పూన్ తీసుకుంటానండి, కాబట్టి మనకు ఉప్పు ఎప్పుడూ ఎక్కువ కాదు. అదే పెద్ద స్పూన్ పెట్టారనుకోండి ఉప్పు ఎప్పుడూ ఎక్కువ అయిపోతుంటుంది. అది నా కొలత అనమాట. మరి మీరేమంటారో చెప్పండి. ఆ తర్వాత మరి మూత పెట్టేసి ఉడికించేసేయండి. సూపర్గా రెడీ అయిపోయింది. ఇంకా నీళ్ళన్నీ కాస్త ఇంకుతూ ఉన్నాయి, బాగా గ్రేవీ తయారవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరెవరైనా ఇలాంటి కర్రీస్ ఎవరైనా చేస్తారా? నాకు కొంచెం టిప్స్ చెప్పండి. ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అవి కూడా చెప్పండి. చూడండి ఎంత దగ్గరికి అయిందో. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసేసి గార్నిష్ చేస్తే ఆహా ఓహో 5 స్టార్ లెవెల్ అంతే. ఈరోజు చాలా ఎక్కువగా మాట్లాడేశాను అనుకుంటాను. ఎన్నిసార్లు సూపర్ అన్నానో, ఎన్నిసార్లు ఆహా అన్నానో నాకే తెలియదు. ఇంకా చేశాక రుచి చూడకపోతే ఎలా మరి. టేస్ట్ సింపుల్గా అదరగొట్టేశాను అంతే. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.